పవిత్ర రంజాన్ మాసంలో ప్రభుత్వం తరఫున మరి ఇఫ్తార్ విందు కేవలం ప్రతి సంవత్సరంలో చేసుకునే ఈ ఇఫ్తార్ విందు మరి అనినిత్యం కూడా ప్రతిరోజు దాదాపు 30 రోజుల పాటు మా ముస్లిం మైనారిటీ సోదరులు వారి కుటుంబ సభ్యులు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నమాజ్ చేస్తూ 5 మార్లు వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి మిత్రుల గురించి, వారి బంధువుల గురించి వారికి ఒక సమలీకృత విధానంలో సెక్యులర్ భావాలతో నడుస్తా ఉన్న మన సమాజంలో వీరందరూ కూడా పెద్ద పాత్రదారులు. ఈ సంవత్సరం మా ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 3000 పైచిలకు కోట్లను బడ్జెట్లో పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా మేలు చేయాలని ఎప్పటికో మూలపడ్డ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా చదువుకున్న యువతకి, మైనారిటీలకి స్వయం ఉపాధి పథకాలతో పాటు 4% రిజర్వేషన్లను కొనసాగిస్తూ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి మొన్న దాదాపు వందలాది మంది గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే మా మైనారిటీ సోదరులకు అనేక మంది కూడా గ్రూప్ 1 పరీక్షలలో ఉత్తీర్ణులై వారికి కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లో కూడా వారికి ప్రవేశం పొందడానికి ఒక ఆస్కారం, ఒక అవకాశం, ఒక ఆలోచన మాటల వరకే పరిమితం కాకుండా తీసుకునే కార్యక్రమం చేశాం. ఇప్పుడు మనం ఆంజనేయ నియోజకవర్గానికి వస్తే నా పైన గురుతరమైన బాధ్యత ఉంది. నేను కోరుతా ఉన్నా, మీరు నేను చేసే ప్రతి కార్యక్రమం విషయంలో ప్రభుత్వంలో ఉన్నాం కనుక మీ అందరికి నేను చెప్పిన మాట ఎలక్షన్లో ఇంకా కూడా ఏదైనా చేయాలి. ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్, ఇల్లులు, కాంప్లెక్స్ సంబంధించి అన్ని పనులను కూడా ప్రణాళిక బద్దం ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తానని మనవి చేస్తూ మా ముస్లిం మైనారిటీ సోదరులకు, మా కుటుంబ సభ్యులందరికీ ఈ రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.